అందరికీ నమస్తే. నేను మీ రంజిత. వెల్కమ్ బ్యాక్ టు రంజిత డైరీస్. ఈరోజు వీడియోలో ఒక పాపులర్ సౌత్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. అది పక్కా స్ట్రీట్ స్టైల్లో. అదే అండి, సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అయిన మిర్చి బజ్జీ. ఈ మిర్చి బజ్జీని ప్లేస్ని బట్టి ఫ్లేవర్స్ మారుస్తూ చేస్తారు అండ్ ఒక్కో ప్లేస్లో ఒక్కోలా పిలుస్తారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మిర్చి బజ్జీ కోసం లావుగా ఉన్న మిర్చీలని తీసుకోండి. అవి కారంగా ఉండవు. మిర్చీలకి ఇలా ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న గింజల్ని తీసేసి ఇలా మసాలాని స్టఫ్ చేసుకోవాలి. వీడియోలో హై క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి మీరు చేసుకోవాలనుకున్న క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు మసాలా కోసం వేయించిన పల్లీలని మిక్సీ పట్టి అందులో చింతపండు రసం, ఉప్పు, జీలకర్ర పొడి వేసి పేస్ట్ లాగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అన్ని మిర్చీలకి స్టఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో శనగపిండిని తీసుకొని అందులో కార్న్ఫ్లోర్ లేదా బియ్యం పిండి వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, కారం, వంట సోడా వేసుకోండి. ఇందులోకి వాముని ఫ్లేవర్ కోసం నల్లగొట్టుకొని వేసుకోండి. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మోడరేట్గా హీట్ చేసుకోవాలి. ఇలా కాగిన ఆయిల్లో ఒక్కొక్క బజ్జీ మిరపకాయని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మిర్చికి పట్టించి ఆయిల్లో స్లోగా వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కాకుండా ఈవెన్గా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెడితేనే లోపల మిర్చి అనేది బాగా వేగుతుంది. మిర్చి బజ్జీ అయితే ఫ్రై అవుతుంది. ఈలోపు దానికి ఉన్న హిస్టరీని మనం చూసేద్దాము. ఈ పాపులర్ సౌత్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ని కనిపెట్టింది రాజస్థాన్ ఇంకా తెలుగు రాష్ట్రాలు. కానీ వీటి మధ్యలో కూడా డిబేట్ జరిగింది. ఈ రెసిపీని మేము కనిపెట్టామని. ఫైనల్లీ తెలిసింది ఏంటంటే ఈ మిర్చి బజ్జీ రెసిపీని కనిపెట్టింది జోధ్పూర్ వాళ్ళు. కానీ తర్వాత ఇది అందరికీ చాలా ఇష్టమైన స్నాక్గా పేరు పొందింది. ఈ మిర్చి బజ్జీకి ఒక్కో స్టేట్లో ఒక్కో పేరుంది. రాజస్థాన్లో అయితే మిర్చి వడ అని, తెలుగు స్టేట్స్లో అయితే మిరపకాయ బజ్జీ అని, కర్ణాటకలో అయితే మిలాగాయ్ బజ్జీ అని. పేరు ఏదైనా టేస్ట్ మాత్రం ఒకటి. ఇక్కడ మేము హై క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రిపరేషన్ మెథడ్స్ అనేది నేను చెప్పాను. ఒకవేళ మీకు ఇంట్లో చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం మీరు తీసుకున్న క్వాంటిటీకి అప్రాక్సిమేట్గా ఈ మసాలాస్ యాడ్ చేసుకొని చేసుకోండి. ప్లీజ్ ఇగ్నోర్ ది బ్యాక్గ్రౌండ్ నాయిస్. మిర్చి బజ్జీ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎంతో టేస్టీ స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు లేట్, మీ ఇంట్లో కూడా ఇదే స్టైల్లో మిర్చి బజ్జీని చేసుకొని మీ వాళ్ళకి సర్వ్ చేయండి. పక్కా నచ్చుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రంజిత డైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.